వీరేష్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వీరేష్, ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజీకి పోతామన్నయ్య. వీరేష్ది నిన్న మధ్యాహ్నం వచ్చే ఫీజు కట్టేశాను. నీ ఫీజు కూడా సాయంత్రం లోపు కట్టేస్తాను, అప్పడిగాను ఇస్తానన్నారు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళండి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా ఇద్దరిని ఎంతో కష్టపడి చదివించావు. మా ఇద్దరు ఎవరో ఒకరు నీ వెనక పనికొస్తాం. నేను నీతో పాటు పనికొస్తానయ్య. ఎంత మాట అంటున్నావు మంజు, నువ్వు నా చేత కాదనుకుంటున్నావా? సాయంత్రం లోపు ఫీజు కట్టే బాధ్యత నాది. మీరు ఫస్ట్ మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళండి. సరే, నేను పొలానికి వెళ్తాను, మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళండి. పదా. రే మంజు, అన్నయ్యతో అలా మాట్లాడకూడదు ఉంటా. అన్నయ్య ఎంత బాధపడ్డాడో చూసావా? మరి ఏం చేస్తారా, మన పరిస్థితి అలా ఉంది. అన్నయ్య ఒకటే మమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు కాబట్టి నేను అలా అన్నాను. మరి ఇంకా మనం ఫీజు కట్టలేదు కదా, సార్ ఏమంటాడు ఏమో తెలియదు కదా. రే మంజు, ఎంత కష్టమైనా మన ఇద్దరం చదువుకోవాలరా. చూసావా, నువ్వు అన్నందుకు అన్నయ్య ఎంత బాధ. మనం ఇద్దరు అన్నయ్య దగ్గర ఎప్పుడు అలా మాట్లాడకూడదు. సరేలేరా, ఇంకోసారి అలా అన్నయ్యతో మాట్లాడాను. సరే, కాలేజీకి వెళ్తాం కదా, ఇంకా సార్ ఏమంటాడు ఏమో తెలీదు. వెళ్దాం పదా. సరేనా? కాలేజీకి టైం అవుతుంది, ఇక్కడికి టైం అయిపోయింది. వీరేష్ కమింగ్. మరి మంజు, కాలేజ్ ఫీజు ఎందుకు కట్టలేదు? అది కాదు సార్, మా అన్నయ్య ఈవినింగ్ లోపల కట్టేస్తాను అన్నాడు. ఫస్ట్ బయటికి వెళ్ళిపో. అది కాదు సార్, మా అన్నయ్య ఈవినింగ్ లోపల కట్టేస్తాను అన్నాడు. వెళ్ళిపో బాబు. అది కాదు సార్, మీకు కాల్ ఫస్ట్ బయటికి వెళ్ళిపో. సార్, అది కాదు, ఈవినింగ్ ఫస్ట్ వెళ్ళిపో. ఈ విషయం మనకు తెలిస్తే ఎంతో బాధపడతాడు. సర్లే, పొలానికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పుదాం. రెండు సంవత్సరాల నుంచి పంట వేస్తున్నాను కానీ చేతికి రావట్లేదు. ఎందుకంటే మా తమ్ముళ్ళను ఎంతో కష్టపడి చిన్నప్పటి నుండి చదువు. మాకు అమ్మ నాన్న లేదు కాబట్టి ఒక భూదేవినే తల్లి అనుకున్నాం. అమ్మ తల్లి, నిన్నే తల్లిగా అనుకున్నాం. మా తమ్ముళ్ళను ఇద్దరిని పోలీస్ డ్రెస్లో నేను చూడాలి. వారు కార్లో ఇద్దరు నన్ను పలకరించడానికి వస్తే సూటు బూటు వేసుకొని నేను ఆనందంగా వాళ్ళని చూసి ఎంతో ఆనందంగా పడాలి. అంతకు మించి నాకు ఇంకా ఏమొద్దు. కాబట్టి మా తమ్ముళ్ళని నువ్వే చూసుకోవాలి తల్లి. కాదురా గణేష్, ఇంత కష్టపడుతున్నావు కదా, నీతో పాటు మీ పెద్ద తమ్ముడిని కూడా పనిలోకి తీసుకుని వచ్చింటే ఎంతో మేలు జరిగి ఉండేది కదా. ఇంతకాలం మీ పెద్దవాడిని ఎంతో కష్టపడి చదివించావు కదా, ఇప్పటికైనా పనిలోకి తీసుకుని రావచ్చు కదా. ఎంత మాట అన్నావు కదరా మహేష్ నువ్వు. మా తమ్ముళ్ళని ఎంతో కష్టపడి చదివించాను. నా ఒంట్లో సత్తా ఉండే వరకు చదివిస్తాను మా తమ్ముళ్ళని. ఇప్పుడు కూడా మా ఇద్దరు తమ్ముళ్ళు సూటు బూటు వేసుకొని మా తమ్ముళ్ళు ఇద్దరు కార్లో తిరగడాలి. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉండింటే మమ్మల్ని కూడా ఎంతో కష్టపడి చదివించేవాళ్ళు కదా. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళకు అమ్మ నాన్న కష్టపడి చదివిస్తున్నాను కదా. వాళ్ళకి ఏం కష్టం వచ్చినా నేనున్నాను అన్నయ్య. జనాలు మా తమ్ముళ్ళను పొగుడుతుంటే నా కళ్ళల్లో ఆనందం.
మా తమ్ముళ్ళు నా కళ్ళల్లో ఆనందం చూసి ఎంతో కష్టపడి చదివించాడు కదా అని వాళ్ళు ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను మామ. ఏంట్రా గణేష్, మీ తమ్ములను ఎంత కష్టపడి చదివిస్తానన్నావు కదా, కానీ మీ తమ్ముడు చూస్తే అక్కడ సర్ది కడుగుని పొలానికి వస్తున్నాడు కదా. నువ్వు ఏదో కలగని ఉంటావురా మహేష్. నా మాట అబద్ధం అయితే అటు చూడరా, మీ తమ్ముడు ఒడ్డు మీద వస్తున్నాడు. అరే నిజమే కదా, వీడికి రోజు ఏమైంది? ఉదయం బాగా చెప్పి పంపించాను కదా. సరేరా గణేష్, ఎంతో కష్టపడుతున్నావు కదా, నేను కూడా నీకు సాయం చేస్తాను. నేను కూడా మీలో ఒకడిని, నేను నీ ఫ్రెండ్ కదా. నువ్వు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా, నీకు తోడుగా నేనుంటా. నువ్వేం చింతించకు, సరేనా? సరే, మంజు ఎందుకు వచ్చాడో అడుగుదాం పదా. అరే మంజు, నీకు అప్పుడే ఏమైందిరా? కాలేజీ నుంచి తిరిగి వచ్చేసావు, పొలానికి ఎందుకు వచ్చావు? అది కాదన్నయ్య, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీతో పాటు పొలంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒరే, అక్కడ ఏం జరిగింది చెప్తావా లేదా? నేను మీ అన్నయ్యనా లేకుంటే పరాయి వాడినా? ఫస్ట్ బయటికి వెళ్ళిపో. ఫస్ట్ వెళ్ళిపో. నువ్వేమీ టెన్షన్ పడకు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం లోపు ఏదో ఒకటి చేసి ఫీజు కట్టేస్తాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. రేపు నువ్వు వీరేష్ కలిసి కాలేజీకి వెళ్దురు కానీ ఇప్పుడు నాకు మంచి మిత్రుడు దొరికాడు. మీ ముగ్గురు నాకు స్నేహితులు లాంటి వారు. ఎందుకోసం అంటే స్నేహానికి ఉన్నంత బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు. కష్టమైన నువ్వు నేను ఆ పిల్లలను అయినంత వరకు చదివిస్తాం. మన నలుగురు ఎప్పుడు స్నేహితులుగానే ఉంటారు. సరేరా గణేష్, ఎంత మంచి మాట చెప్పావు. మేము నలుగురం కలిసి మంచి స్నేహితులుగా ఉందాం. నీలాంటి మంచి మిత్రుడు దొరికినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మహేష్. హాయ్, నేను మీకు తమ్ముడు గణేష్ మాట్లాడుతున్నా. ఇప్పుడు వీడియో అయితే తీసాం కదా, అది కెమెరామెన్ లేదు కదా, వీడియో అనమాట మా కెమెరా వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బతుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. అదే తల్లిదండ్రులు లేకున్నప్పుడు ఒక అన్న ఎప్పుడన్నా కానీ ఒక తమ్ముళ్ళకు తల్లిదండ్రులు ఉంటాడు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం మేము. ఆ అన్నే ఒక ఫ్రెండ్స్లా మార్చుకొని ఆ ఫ్రెండ్షిప్ ఉన్నంత బలం లేదని చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.